చాలా రోజులు అయిపోయింది కదా హాల్ వీడియోస్ చేసి ఒక మినీ హాల్ చేద్దామని చెప్పి L'Oreal Paris ది కర్ల్ ఎక్స్ప్రెషన్ ఎంత బాగుందంటే ఇఫ్ యూ హ్యావ్ కర్లీ హెయిర్ అండ్ ఇఫ్ యూ కెన్ పిక్ సంథింగ్ అంటే సంథింగ్ విచ్ ఇస్ లగ్జూరియస్ అండ్ ఆల్సో నాట్ వెరీ ఎక్స్పెన్సివ్. అదే మనం కెరాస్టస్ తీసుకున్న ఆర్ ఎనీ అదర్ బ్రాండ్స్ నేను యూఎస్ నుంచి తెప్పించినవి కూడా కొన్ని సమ్ టైమ్స్ దీనికన్నా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. ఈ షాంపూ, కర్ల్ క్రీమ్ అండ్ ఆల్సో ద హెయిర్ మాస్క్ అంటే మన కండిషనర్, ఇవన్నీ కూడా ప్రోడక్ట్ ట్యాగ్ లో ఇస్తాను, చెక్అవుట్ చేయండి. ఇఫ్ యూ గైస్ లైక్ ఇట్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు. కే బ్యూటీ లిప్స్టిక్, యాక్చువల్లీ ఐఎమ్ వేరింగ్ ఇట్ రైట్ నౌ. బ్యూటిఫుల్ న్యూడ్ షేడ్. ఈ షేడ్ నెంబర్ చెప్తాను, డెబ్యూట్, బ్యూటిఫుల్ షేడ్ అనమాట. దెన్ కే బ్యూటీ మస్కరా, Maybelline అండ్ కే బ్యూటీ మస్కరాస్ విచ్ ఇస్ లైక్ రీజనబుల్. దాంట్లో డ్రగ్ స్టోర్ ప్రోడక్ట్స్ లో నాకు ఇవి రెండు నచ్చుతాయి అనమాట. ఇది వచ్చేసి బ్రో అండ్ లాష్ క్లియర్ మస్కారా, ఎల్ఫ్ ది. అగైన్ మంచి డిస్కౌంట్ లో ఉంటేనే తీసుకున్నాను. ఇది ప్యాక్ హైలైటర్. ఇవన్నీ కూడా ప్రోడక్ట్స్ కింద ట్యాగ్ చేస్తాను. కే బ్యూటీ లిప్స్టిక్స్ నేను ముందు వాడేదాన్ని. 5 లిప్స్టిక్స్ ఎందుకు తీసుకున్నాను ఐ డోంట్ నో. అండ్ దెన్ నేను కళ్ళ కింద ఈ డార్క్నెస్ ఉంది కదా కళ్ళ కింద కానీ అరౌండ్ ద లిప్స్, దాన్ని కరెక్ట్ చేయడానికి ప్యాక్ కన్సిలర్ వాడతాను, ట్విస్టెడ్ టాఫీ. సో అదొకటి. ఎల్ఫ్ ది ఐబ్రో పెన్సిల్, ఆ తర్వాత ప్యాక్ ది బ్రా ప్యాలెట్. నేను వేరేది వాడతాను యాక్చువల్లీ, బాగుంది, ఐ లైక్ ఇట్. ఇటువైపు మిర్రర్ కూడా ఇచ్చారు. న్యూడ్ స్టిక్స్ అనమాట. స్వీట్ చీక్స్, ఐ సమ్హౌ లవ్ దిస్. అంటే నేను ఎక్కువ మీరు నన్ను వీడియోస్లో పింక్ లిప్ షేడ్ ఏదైతే వాడతానో చాలా మంది కామెంట్ చేసి కూడా అడుగుతారు అది ఏది అని చెప్పి. న్యూడ్ స్టిక్స్ ది పింక్ అనమాట. సో తప్పకుండా ప్రోడక్ట్స్ అన్ని కూడా కింద ట్యాగ్ చేస్తాను, చెక్అవుట్ చేయండి. ఐఎమ్ షూర్ మీకు కూడా నచ్చుతాయి. అన్నీ కొనండి, ఎక్స్పెన్సివ్ కొనండి నేను అనట్లేదు, నేను కొనింది మీకు చూపిస్తున్నాను. ఇందులో మీకు ఏది నచ్చినా మీరు తీసుకోండి, లేదా మీరు అది చూస్తున్నప్పుడు మీకు వేరేది ఏదైనా నచ్చినా మీరు అది కూడా తీసుకోవచ్చు. బై గైస్.